ఎంతమంది ఉన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఎందుకో ఎప్పుడైనా ఆలోచించావా? నేను చెప్తానెందుకో. ఫస్ట్ ఫాలో చెయి. మనం మనుషులతో కాక ఇంట్లో కేవలం పాత్రలు అంటే క్యారెక్టర్స్‌తో జీవిస్తున్నాం. తరతరాలుగా మనకి తెలిసిందల్లా దేవుడిచ్చిన స్క్రిప్ట్‌తో మన రోల్స్‌లో ఇమిడిపోయి అద్భుతంగా నటించి జీవితం అనే బొమ్మని బ్లాక్ బస్టర్ చేయడమే. అమ్మంటే త్యాగం, నాన్నంటే కన్నీళ్లు దాచే శిల్పం, అత్త ఖచ్చితంగా గయ్యాలి, ఆడబడుచంటే అసూయ, కొడుకు వారసుడు కాబట్టి అహంకారం సహజం, కోడలు సర్దుకుపోయే యంత్రం, ఒక మెషిన్. కాబట్టి మనం ఇంట్లో మనుషులతో బతకట్లేదు, ఈ స్టీరియో టైప్స్తో బతుకుతున్నాం. అందుకే ఇంట్లో అందరూ ఇందులో ఉన్న ప్రతి పాత్రకి ఏదో తెలియని వెలితి, లోన్లీనెస్. అందుకే సోషల్ మీడియా మనకి ఒక ఎమోషనల్ ఫ్రెండ్. ఇక్కడే నిజమైన మనమేంటో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంట్లో అందరూ బాధ్యత అనే బాక్సులో బందీ అయిపోయారు, ప్రేమ అనే భాషనే మర్చిపోయారు. కాబట్టి పాత్రల్ని పోషించడం ఆపేద్దాం, జీవించడం మొదలు పెడదాం. వాళ్ళందరితో నిజమైన బంధాన్ని బలపరుచుకోవాలి అని మీరు అనుకుంటే బాండ్ అని ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి. నేను బంధాలని బలపరుచుకునే ఒక గైడ్ మీకు డాక్యుమెంట్ రూపంలో షేర్ చేస్తాను.